ఒకసారి ఊహించండి, మన దేశానికి వచ్చే ఆయిల్ ఒక్కసారిగా ఆగిపోతే, పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతే. ఇప్పుడు ప్రపంచంలో అలాంటి పరిస్థితి వచ్చేలా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. భారతదేశం మరియు ఇరాన్ మధ్య ఒక పెద్ద వివాదం మొదలైంది. అది కూడా ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ మార్గమైన హార్మజ్ స్ట్రెయిట్ దగ్గర. అయితే అసలు ఏమైంది? ఎందుకు ఇండియా ఇరాన్ షిప్పులను సీజ్ చేసింది? ఆ షిప్పుల వలన ఈరోజు మనకి రావాల్సిన ఎల్పిజి ఆయిల్ మీద ఎందుకు వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యమైనది. మన ఇండియా కూడా 80% కంటే ఎక్కువ ఆయిల్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడే వస్తుంది ఒక కీలకమైన ప్రదేశం, అదే హార్మజ్ స్ట్రెయిట్. ఇది పెర్షియన్ గల్ఫ్ మరియు అరేబియన్ సీ మధ్య ఉన్న ఒక చిన్న సముద్ర మార్గం. కానీ ప్రపంచంలో 20% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. అంటే ఇది బ్లాక్ అయితే ప్రపంచం మొత్తం ప్రభావితం అవుతుంది. ఇప్పుడు అసలు సంఘటనకు వస్తే, ఫిబ్రవరిలో ఇండియా 3 ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసింది. ఈ సీజ్ చేసిన ట్యాంకర్లు ఇరాన్కి సంబంధించినవి. అసలు ఇండియా ఎందుకు వాళ్ళ ట్యాంకర్ని సీజ్ చేసింది, వాళ్ళ షిప్ని సీజ్ చేసింది? ఎందుకంటే ఈ షిప్స్ తమ అసలు గుర్తింపును దాచాయి, ఫ్లాగ్స్ మార్చి నడిచాయి, సముద్రంలో అక్రమంగా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేశాయి. ఇది ఎందుకు చేస్తారు అంటే శాంక్షన్స్ని తప్పించుకోవడానికి. ఇరాన్పై చాలా దేశాలు పరిమితులు పెట్టాయి కాబట్టి వారు ఇలా సీక్రెట్గా ఆయిల్ అమ్మే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ షిప్స్లో ఏమున్నాయని మన ఇండియా ఆ షిప్స్ని సీజ్ చేసింది? సో ఆ షిప్లో ఉన్నది క్రూడ్ ఆయిల్. ఈ ఆయిల్ ఇరాన్ నుంచి వచ్చిందని అనుమానం. ఇది లీగల్గా అమ్మితే సమస్యలు వస్తాయి కాబట్టి ఇలా మధ్యలో ట్రాన్స్పోర్ట్ గుర్తింపుని దాచేస్తారు. ఇండియా ఈ షిప్ను సీజ్ చేసిన తర్వాత ఇరాన్ సైలెంట్గా ఉండలేదు. వారు వెంటనే 2 కండిషన్లు పెట్టారు. మా షిప్ను విడుదల చేయాలి, మాకు మెడిసిన్స్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి. అంటే ఒక రకంగా ఇది నెగోషియేషన్. ఇంకా ముఖ్యంగా ఇరాన్ చెప్పింది ఏంటంటే, మీ షిప్స్ మా సముద్రం ద్వారా వెళ్ళాలంటే మా మాట వినాలి అని ఇండియాకి చెప్పింది. అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఎందుకు మన ఇండియాకి ప్రమాదం? మన దేశం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్పై ఆధారపడుతుంది మరియు ఆ ఆయిల్ ఎక్కువగా హార్మజ్ స్ట్రెయిట్ ద్వారా వస్తుంది. ఇరాన్ సహకారం లేకపోతే షిప్స్కు ఇబ్బంది, డిలేలు, సెక్యూరిటీ రిస్క్ ఇవి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇరాన్ వాళ్ళు మన మీద ఏదన్నా చేసి ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దగ్గర మన షిప్పులని ఆపితే మన ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతాయి. ఇలాంటి టెన్షన్స్ వల్ల ప్రపంచ మార్కెట్లో భయం పెరుగుతుంది. అదే ఆయిల్ ధరను పెంచుతుంది. అంటే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధర ఈజీగా పెరుగుతాయి. సో అప్పుడెప్పుడో జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల, ఈ 3 షిప్స్ సీజ్ వల్ల ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే ఇండియాకి, మేము మీకు ఎల్పిజి కానీ క్రూడ్ ఆయిల్ కానీ పంపించాలంటే మీరు సీజ్ చేసిన ఆ షిప్స్ని మళ్ళీ మా దేశానికి పంపించండి అని అంటుంది. ఇది ఒక చిన్న సంఘటనలా కనిపించినా దాని ప్రభావం ప్రపంచంపై పడే అవకాశం ఉంది. ఇండియా చట్టాన్ని పాటిస్తుంది, ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తుంది. ఇప్పుడు చూస్తే ఇది ఒక ఆయిల్ డిప్లొమసీ గేమ్. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా పెద్ద సమస్యగా మారుతుందా? అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి.